పడింది. ఈ రోజున నీ జీవితంలో శాంతి ఎందుకు లేదు, మనశ్శాంతి ఎందుకు లేదు, సమాధానం ఎందుకు? నీ నోటి మాటే. నలుగురు ఎందుకు నీతో కలవలేకపోతున్నారు? నలుగురు నీతో ఆనందంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? నలుగురితో నువ్వు సమాధానం ఎందుకు ఉండలేకపోతున్నావు? కలివిడిగా నలుగురితో ఎందుకు కలవలేకపోతున్నావు? లేదా నలుగురు నిన్ను ఎందుకు కలుపుకోలేకపోతున్నారు? అంటే నీ నాలుగు తేడా. నీ నాలుకలో దోషం ఉంది. నీ నాలుకలో శపించేటటువంటి తప్పుతో ఉంది. నీ నాలుక దేవుని నామ మహిమార్థమై ఇవ్వబడింది, మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరణించాడండి ఇక్కడ షెలోమితు కుమారుడు. దుఃఖం వచ్చిందండి ఆ తల్లికి. అలాంటి స్థితి ఏ తల్లికి రాకూడదు, అలాంటి పరిస్థితి ఏ బిడ్డకి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరచబడిన వర్తమానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. క్రైస్తవులారా, మీరు నిజమైన క్రైస్తవులైతే, యథార్థవంతులైతే, దేవుని సందులో నమ్మకస్తులైతే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారైతే చెడుతనాన్ని విడిచిపెట్టండి. చెడుతనము విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గం అని వాక్యం చెప్తుంది. చెడుతనం ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ నాలుక కిందే ఉంది.